తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రత్యేక పరిశీలన వాహనంలో పెరేడ్ ను తిలకించారు. ఈ సందర్భంగా గౌరవ పోలీస్ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నారు. యూనిఫామ్ అధికారులందరూ కూడా లేచి నిల్చొని సెల్యూట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఘనంగా మరి మన జిల్లా యొక్క స్ఫూర్తిని చాటుతూ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథి జిల్లా కలెక్టర్ గారు గౌరవం ఇస్తున్నారు. పూర్వ ప్లటూన్ కమాండర్ శ్రీ సోమశేఖర్ విధంగా 5వ ప్లటూన్ కమాండర్ ముఖ్య అతిథి ఈ రకమైనటువంటి ప్లటూన్ నేడు ముందుకు ఉరుకుతూ భారతదేశ సమైక్యత ధోరణి విలువరిస్తుందో అదే శబ్దం నేడు మన చెవుల్లో గోచరిస్తూ ఉంది. పండితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం అది మనల్ని ఆనందాశ్రయంతో ఉద్విగ్నం చేసే లయబద్ధంగా సాగే భరతమాత సుస్థిరతను చాటే దేశ భక్తిని చూసే వివిధ దళాల సవాటి నేడు మన వెనుక గౌరవ అతిథి జిల్లా కలెక్టర్ ఆ స్వాతంత్ర సమరయోధిని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క కుటుంబానికి అగ్రిటెక్ అనేది కీలకంగా వ్యవసాయ శాఖ రూపొందించింది. అదేవిధంగా మామిడి పంటలో ఫ్రూట్ కవర్లతో నాణ్యత ఎగుమతి అవకాశాలు, ఇంకా పిఎం కిసాన్ బీమా, మద్దతు ధర, రైతు బజార్ల వంటి పథకాల ద్వారా రైతుకు రైతు సైతం ముందుకు రావాలి. మరి సాంకేతికతను జోడిస్తూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న మన జిల్లా శాఖ వ్యవసాయం ఇస్తూ ఉంది. ఏపీఐఏసి మరియు రాష్ట్ర విరాజిల్లుతోంది. 31 దేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులతో 240కు పైగా పరిశ్రమలతో పనిచేస్తూ
70,000 మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు వస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తొలి స్థానంలో ర్యాంక్ 1 తో దూసుకుపోతుంది. ప్రభుత్వం యొక్క ప్రగతితో పెట్టుబడులు ధారాపాతంగా వస్తున్నాయి. ఆ రకంగా శ్రీ సిటీ ఒక జిల్లాకి ప్రామాణికమైనటువంటి సెజ్గా బయలుదేరింది. ఇందులో గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో 75 రోజుల ప్రత్యేక కార్యక్రమం, రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, బాధ్యత గల పౌరుల నిర్మాణమే. పేరెంట్స్ మీటింగ్ తో గిన్నిస్ బుక్ రికార్డు సాధించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. విద్యార్థుల్ని సరికొత్తగా తీర్చిదిద్దే ముస్తాబు కార్యక్రమం. చదువు కాదు వ్యక్తిత్వ నిర్మాణం చదువుతూ గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమంతో మొక్కలు స్థాయిలో తీసుకొస్తూ విజయాల పాటలో దూసుకుపోతుంది. తల్లికి బంగారం కోరితో బయట వచ్చే ప్రతి బిడ్డకి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తూ సమగ్ర మున్సిపల్ కార్పొరేషన్ శకటం మనం ముందుకు వస్తుంది. చరిత్రగా తీసుకుంటే అందులో 10 లక్షల లోపల బాడీలో తిరుపతి ఒకటి. తిరుపతి పట్టణాన్ని హరితమయంగా శోభాయమానంగా తీర్చిదిద్దే పని అద్భుతంగా చేస్తున్నటువంటిది మున్సిపల్ కార్పొరేషన్. తిరుపతి పట్టణంలో ప్రత్యేకతను చాటుతూ RRR రైటింగ్స్ స్థలానికి చేరి లా అండ్ ఆర్డర్ నియంత్రిస్తున్నాయి. ఫాల్కన్ వాహనాలు, అత్యాధునిక సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్ల అనుసంధానంతో వివిఐపి సమావేశాలు, భారీ బహిరంగ సభలలో కట్టుదిట్టమైన నిఘాను నిర్వహిస్తున్నాయి. నమస్కారం వస్తుంది. నమస్తే మేము కూడా చేయగలమని చేతులతో నమస్కారం చేస్తుంది మన కలెక్టర్ సార్ గారికి, ఎస్పీ సార్ గారికి. ఈ డాన్స్ షో తర్వాత మెడల్స్ తీసుకోవాలని రెడీగా ఉండాలి సార్. ఒక బాబు గర్వంగా బండా పైకెత్తుకుంటే మిగతా బాగులన్నీ తల నుంచి నమస్కారం చేస్తున్నా సార్. ఎండనక వానక గాలనక రేవనక పొంగ పగలనక టీచర్లు బయటవాడు ఏం చెప్పినా చేస్తుంటా సార్. దీన్ని మా భాషలో అయితే ఐడి 77వ గణతంత్ర కూడా మరి ప్రస్ఫుటించేలా నిరూపించుకోవడానికి ఈ ప్రాక్టీస్ చేస్తుంటాం సార్. బాగా హ్యాండిల్ లేకపోయినా తన ఉద్యోగ ధర్మం, తన వృత్తి ధర్మం, తనకి ఇచ్చిన ట్రైనింగ్ యొక్క సిస్టమ్ శబాస్ శబాస్ వేగా. ఇది రీసెంట్గా ఒక హైవే రోడ్డు పైన చంద్రగిరి దగ్గర గంజాయి పట్టుకుని సార్. నార్కోటిక్ ప్లస్ ఈ మర్డర్ కేసు చేసే క్రైమ్ సంబంధించిన దాంట్లో చేశారు సార్. శబాస్ సార్. ఒక్కసారి అందరూ క్లాస్ కానీ శబాష్ వేగా. పక్కన ఎలాంటి మంట వచ్చినా తన ఒంటికి కాలుతుందని అర్థం ఇది కూడా ఊహించకుండా తన యొక్క హ్యాండర్ ఇచ్చిన ఆర్డర్స్ని అదే రూట్లో అదే విధంగా వెళ్తుంది సార్. శబాష్ టైగర్. శబాష్ శబాష్. చూడండి, అది కొద్దిగా వయసు అయింది, ఇది కొద్ది చిన్నది రియర్ గా వచ్చింది రీసెంట్ గా 2022 బ్యాచ్ 18 బ్యాచ్ సార్ ఇది. శబాష్ శబాష్ వేగా. ఎక్సలెంట్. ఒక్కసారి అందరూ క్లాప్స్ కొట్టారు సార్. చూడండి సార్, వచ్చింది దొంగను పట్టుకుంది, ఏ మాట వదలలేదు. తన వారు వచ్చి పట్టుకునేంత వరకు కూడా తను ఏ మాట వదలలేదు. నా ప్రాణం పోయినా సరే నా ఉద్యోగం చేసి చూపెడతానడానికి చూడండి సార్ ఎలా కట్టేసింది.
ఇప్పుడు తన బరువు ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చింది సార్. ఎన్ని రాదు మేఘాక్షిని సార్, ఒక్కసారి అందరికి రాసుకోండి సార్. చూడండి ఎంత అద్భుతం, ఇద్దరు పట్టుకొని అతను ఎలా కావట్లే ఇంపించుకోవడానికి అక్కడ చూడండి సార్, ఎంత అద్భుతంగా ఉంది. వాళ్ళు వచ్చి ఆశించేంత వరకు తన బాధ్యత నిర్వహించింది సార్. సార్ థ్యాంక్ యూ. ఇది సార్ మా పోలీస్ జిల్లా తిరుపతి. ఉండాలి. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయకోవిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వాతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగధనులు వారందరికీ నమస్సుమాంజలి. మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ షార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ సిటీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్, వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర, వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్,
తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను. వికసిత్ భారత్ 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు, రాష్ట్ర ఆదాయం పెంపొందించుటకు, తద్వారా సంపన్న, సంతోష మరియు ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రమును తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్లాన్ మార్గదర్శకాల అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికను రాబో 5 సంవత్సరాలకు తయారు చేశాం. ప్రస్తుతం ఉన్న జిల్లా స్థూల జిఎస్డిపి దేశీయ ఉత్పత్తి 68,675 కోట్ల నుండి 1,59,000 కోట్లకు అనగా 18% అభివృద్ధి చేయుటకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ప్రస్తుతము 2,71,000గా ఉన్న తలసరి ఆదాయాన్ని జిల్లా మరియు మండల్ విజన్ ప్రణాళికలు అమలు చేయడం ద్వారా 2028-29 నాటికి 6,21,00,000 పెట్టుకున్నాం. పేదరిక నిర్మూలనలో భాగంగా P4 నందు జిల్లాలో 86,530 బంగారు కుటుంబాలను గుర్తించాం. ఇందులో 64,000 బంగారు కుటుంబాలను 4,500 మంది మార్గదర్శకుల దత్తత తీసుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన తిరుపతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మరియు ప్రజలందరి సహకారంతో అమలు చేస్తూ జిల్లా ప్రగతి వివరాలను ఈ శుభ సమయంలో మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో మరియు వివిధ ఆఫీసెస్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ముఖ్యమంత్రి కార్యాలయం 1902 టోల్ ఫ్రీ నంబర్, PGRS ఆన్లైన్ వెబ్సైట్ వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సదరు అంశంపై అత్యంత ప్రాధాన్యతగా సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రైతు సంక్షేమం. రైతే దేశానికి వెన్నెముక అని నమ్మిన ప్రభుత్వం మనది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా 2025-26 రబీ సీజన్లో యూరియా, DAP, MOP కాంప్లెక్స్, SSP ఎరువులను 98,000 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంచి ఇప్పటి వరకు 86,000 మెట్రిక్ టన్నులను రైతులకు పంపిణీ చేశాం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు, మందులు ఖచ్చితత్వంతో పిచికారీ చేసేందుకు జిల్లాలో 36 గ్రూపులకు శిక్షణ ఇచ్చి 80% రాయితీపై 2,82,00,000 సబ్సిడీతో 36 కిసాన్ డ్రోన్లను సరఫరా చేశాం. జిల్లాలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద గత సంవత్సరం గాను 1,54,000 మందికి 209 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేశాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద 2025 సంవత్సరంలో 1,679 రైతులకు 267 లక్షల రూపాయల సబ్సిడీతో యంత్ర పరికరాలను పంపిణీ చేశాం. ఖరీఫ్ 2025 సంవత్సరానికి గాను 50% రాయితీతో 6 కోట్ల రూపాయల సబ్సిడీతో 9,870 క్వింటాళ్ల పచ్చి రొట్టె విత్తనాలు 30,000 రైతులకు సరఫరా చేశాం. 40% రాయితీతో 1,21,00,000 రూపాయల సబ్సిడీతో 3,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 6,000 మంది రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో 25,000 మట్టి నమూనాలను విశ్లేషించి
ఫలితాలను రైతులకు అందించడం జరిగింది. ఉద్యానవన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తిరుపతి జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి పరిచే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యాన శాఖ ద్వారా ప్రస్తుతం MIDH, RKVY, ఆయిల్ పామ్ పథకాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాల ద్వారా ఈ సంవత్సరం 12,83,00,000 ఆర్థిక లక్ష్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఆయిల్ పామ్ పథకం క్రింద ఈ సంవత్సరం 900 హెక్టార్లో ఆయిల్ పామ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. గత సంవత్సరంలో జిల్లాలో 9,800 ఎకరాలలో 37 కోట్ల రూపాయల ఖర్చుతో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను అమర్చనున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 933 మంది రైతులకు 2,659 ఎకరాలలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలు అమర్చుటకు అనుమతులు మంజూరు చేశాం. పట్టు పరిశ్రమ గత సంవత్సరానికి గాను 350 ఎకరాలలో కొత్త మల్బరీ సాగును లక్ష్యంగా పెట్టుకొని 67 ఎకరాల పురోగతి సాధించి లక్ష్య సాధన దిశగా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో పట్టు పరిశ్రమకు సంబంధించి స్కిల్ సమగ్ర పథకం ద్వారా 97 మంది రైతులకు 28 లక్షల సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పశు సంవర్ధక శాఖ గత సంవత్సరం గాను జిల్లాలో గోకులం పథకం ద్వారా 90% సబ్సిడీతో 3,158 పశువుల షెడ్లు నిర్మాణాలను పూర్తి చేశాం. రైతు సేవా కేంద్రాల ద్వారా 116 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను